నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారా మేడం? బాగున్నాం. ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారు వారి ఎక్స్పీరియన్స్ ని మనతో పంచుకోవడానికి. తప్పకుండా. కాల్ చేయమంటారా మేడం? ఓకే. హలో. హలో. నమస్తే అండి, నేను పద్మిని మాట్లాడుతున్నాను, రెడ్ టీవీ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి, ఎట్లా పరిచయం మేడం మీకు? యాక్చువల్ గా నేను ఇది ఒక 10 years బ్యాక్ అమ్మా. 10 years బ్యాకా? ఓ, ఓకే. ఇయర్స్ బ్యాక్ అట్లా నేను ఇందులో టీవీ టీవీలో చూసేవారు. యాక్చువల్ గా ఇవి నాకు కొంచెం ఒక ఐడియా ఉంది ఈ ప్లానెట్స్ గురించి, ప్రాబ్లమ్స్ గురించి. మీకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది? ఉంది. అయితే అప్పుడు అందులో మేడం ఎంత ఎగ్జాక్ట్ గా చెప్పారంటే, వేరే వాళ్ళకి ఇట్లా చెప్తున్నారు, గురుమహర్ దశలో శుక్ర అంతర్దశ ఉన్నప్పుడు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు అని. ఓకే. అంటే నేను నా పేపర్స్ తీసి చూసుకున్నా, నాకు మైల్డ్ గా కిడ్నీ ఎఫెక్ట్ అయిందని మా ఇన్వెస్టిగేషన్స్ లో. యాక్చువల్ గా నేను డాక్టర్ని. డాక్టర్ అయ్యుండి జనరల్ గా నమ్మరు. అన్ని నమ్మాలి, అన్ని నమ్మాలి, అన్ని విధాలుగా ప్రయత్నం చేయాలి. ఏదైనా ప్రాబ్లం తగ్గించుకోవాలి అంటే దానిలా చూసుకోవాల్సి వస్తుంది. ఐ లైక్ ద వే యు ఆర్ అడ్మిటింగ్ మేడం. ఎందుకంటే మేము ట్రీట్మెంట్ చేసి ఎవరైనా పేషెంట్స్ ఇట్లా మేము గుడికి వెళ్ళేసి వస్తాము అని అంటే వి సింప్లీ అగ్రీ. వెళ్ళేసి మంచిగా వచ్చిన తర్వాత నా ఐడియా ప్రకారం ఏంటంటే, దేవుడు ఏదో మా చేత ఏమన్నా వాళ్ళకి అప్పటికప్పుడు ట్రీట్మెంట్ కి మంచిగా తగ్గేటట్టు మా చేతోటి రాయిస్తాడు, చెప్పిస్తాడు అనిపిస్తుంది. మేమేమనుకుంటాం తెలుసా, దేవుడే డాక్టర్స్ రూపంలో దిగి వస్తాడు అని మేము అనుకుంటాం. అదర్ వే రౌండ్ ఆల్సో. ఇప్పుడు కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లాగా ఉన్నా, లేకపోతే అసలు కొన్ని అర్థం కాని ప్రాబ్లమ్స్ లాగా ఉన్నా గానీ, ఇప్పుడు మేడం లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ విధంగా ఉన్నది ఈ ప్రాబ్లము, ఇది ఇట్లా ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఇది ఇట్లా పూజ చేసుకోవాలి అంటే అటు పూజ చేయాలి, ఇటు ట్రీట్మెంట్ చేయాలమ్మా. That's how I had experienced in my practice. Generally we don't see, అంటే డాక్టర్స్ ఇట్లా అడ్మిట్ చేయడం అనేది చూడం జనరల్ గా. సూపర్ న్యాచురల్ పవర్ ఒకటి డెఫినెట్ గా ఉంది, దాన్ని యాక్సెప్ట్ చేయడం ఇట్ సెల్ఫ్ బ్యూటిఫుల్ థింగ్. రియలీ అప్రిషియేటెడ్ మేడం. అంటే మన కల్చర్ లో అయితే మనం ఇట్లానే పెంచబడ్డాం కదా, బ్రాటప్ ఉంది, అలాగే బ్రాటప్ ఉంటుంది మనకి. ఎంత చేసినా ఏం చేసినా అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద గాడ్, యు నో. సో బ్యూటిఫుల్. మరి మీరు ఎట్లా, మరి మీ సమస్య? నాకు ఏమైనా డిఫికల్ట్ డెలివరీస్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏమన్నా ఫార్సెప్స్ అట్లా వేసి ఎంత నేను జాగ్రత్తగా చేయాలంటే, మదర్ ఇంజురీ కావద్దు, బేబీ ఇంజురీ కావద్దు, బోత్ షుడ్ బి సేఫ్ అన్నప్పుడు మాకు ఎంత టెన్షన్ ఉంటది అనుకుంటారు. ఆ టైంలో నేనైతే నా ఇష్ట దైవంనే తలుచుకొని చేస్తూ ఉంటా. మీరు గైనకాలజిస్ట్ అయితే? బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఓకే. మరి ఇంతకీ మీరు ఎదుర్కొన్న సమస్య ఏంటి? అట్లా ఉంది కదా, ఆ ప్రాబ్లం అట్లా వస్తుంది అంటే దెన్ నా పేపర్స్ చూసుకుంటే అరే రియల్లీ ఇట్ వాస్ గోయింగ్ ఆన్ లైక్ దట్. మరి దీనికి కూడా కనీసం అది ఎఫెక్ట్ అయిందంటే అది అక్కడ దాకా ఉండిపోయేటట్టు చూసుకోవాలి అని నేను మేడం ని ఎక్కడ మేడం అప్పుడు కార్ఖానా దగ్గర అవైలబుల్ ఉండే. పర్సనల్ అపాయింట్మెంట్స్ ఇచ్చేవారు. అక్కడికి వెళ్ళి మేడం ని కలిసినాక నాకు దీనికోసం అని కూడా కొన్ని ఏం లేదు, సింపుల్ గా ఒక మంత్రం అనుకోమన్నారు. మంత్రం అనుకుంటూ ఉన్నాను అనమాట. అంత లోపల ఇంకొకటి ఏం జరిగిందంటే, మా పెద్దమ్మాయికి కొంచెం టైం పడుతుంది కన్సీవ్ అవ్వడానికి. అయితే నేను అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించాను, ఇద్దరివి అంతా బానే ఉంది, ఎవ్రీథింగ్ ఈస్ ఓకే. కానీ ఆయన టైం పడుతుంది. సో విల్ హ్యావ్ టు లుక్ ఇన్ ద అదర్ ఆస్పెక్ట్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. సో దేవుడిని కూడా అడుక్కోవాలి మనము. డెఫినెట్లీ అంటే అల్టిమేట్లీ ఇట్ ఈస్ అ గాడ్ హూ విల్ లుక్ ఇన్ టు ఇట్. అయినాక నేను వెళ్ళి దానికోసం మళ్ళీ మేడం ని కన్సల్ట్ అయ్యాను. కన్సల్ట్ అయితే ఆమెకు కూడా కొన్ని పూజలు, కొన్ని అన్ని సామాగ్రి పంపించి ఆమెకు చేసుకునేటట్టు పంపించారు మేడం. పంపించినాక ఒక 2-3 weeks లో షీ కన్సీవ్డ్. అయ్యో బాబోయ్. అప్పటిదాకా ఎన్నాళ్ళ నుంచి ట్రై చేస్తున్నారు కన్సీవ్ అవ్వటం కోసం?
ఒక 2 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నామా. 2 ఇయర్స్ ఇస్ నాట్ అ జోక్. అంటే ఇన్ఫర్టిలిటీ కేసెస్ కి ఎట్లా తెలుస్తుంది మనకు 1 మంత్ అయినాకనే రిజల్ట్ ఎగ్జాక్ట్లీ, తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. నాట్ లైక్ ఫీవర్స్ అండ్ ఆల్ ఏదో 1 వీక్ 2 వీక్స్ లో తెలిసిపోతుంది ఇది, కానీ అక్కడ అట్లా ఉండదు. సో దట్స్ వై అది నేనైతే పేషెంట్ కే చెప్పేస్తాను మామూలుగా, అమ్మ నాకు ఓపిక ఉండాలి, నీకు ఓపిక ఉండాలి, అప్పుడే ఇట్ విల్ టేక్ టైమ్ అండ్ ఇట్ కెన్ హ్యాపెన్ గుడ్ అని. సో అట్లా ఆమె కన్సీవ్ అయింది. వి వర్ వెరీ హ్యాపీ. నౌ ఐ హావ్ ఎ గ్రాండ్ సన్ హూ ఇస్ అరౌండ్ 8 years old. అసలు వాడిని చూస్తుంటే అయితే నాకు మేడమే జ్ఞాపకం వస్తారు. సో బ్యూటిఫుల్ మేడం. అమ్మమ్మ అంటూ వాడు హిస్ జస్ట్ బిహైండ్ అనిపిస్తుంది. వాడు చాలా ఇంటెలిజెంట్ అసలు. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్తుంటాను మేడం తోటి కూడా, మేడం మీరు చూడండి ట్రీట్మెంట్ చేసినాక ఇట్లా కన్సీవ్ అయినాక ఇట్లా బాబు పుట్టాడు. అందరం అసలు నేను చెప్తుంటే మామూలుగా అందరు ఏంటి ఇంత చెప్తావు నీ మనవాడి గురించి అనుకుంటారు, కానీ సీ దెమ్ దాని వెనకాల ఉన్నటువంటి ఏదైతే స్ట్రగుల్ ఉందో, పెయిన్ ఉందో, లేకపోతే ప్రేయర్ ఉందో అది మీకు మాత్రమే అర్థమవుతుంది. ప్రేయర్ ఉందో అది నాకు ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా అర్థం. అంటే రీసెంట్లీ మళ్ళీ నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందనమాట. ఓకే. సో దానికోసం యాక్చువల్ గా అంత కాంటాక్ట్ లేకుండా అయిపోయింది. ఆ బుక్స్ అవన్నీ మేడం మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాము. ఇల్లు షిఫ్ట్ అయినాక ఇంకా అరే ఇవన్నీ ఏం లేవు, నాకు ఈ మేడం ని కలవాలి ఈ విషయంగా అనుకొని నేను చూడాలనుకుంటే జస్ట్ ఐ గూగుల్డ్ పాప యూట్యూబ్ లో అన్న యూట్యూబ్ ప్రోగ్రామ్స్ లో అన్న నంబర్స్ ఉంటాయి కదా అనేసి వీటి కోసం గూగుల్ చేసి నాకు ఇంకా రిమెంబర్డ్ ఆల్ దోస్ థింగ్స్. జ్యోతిషాలయం అని, తర్వాత గ్రహం అనుగ్రహం, ఈ ప్రోగ్రామ్స్ ఇవి ఇంకా అవి మళ్ళీ నేను హెడ్ బీన్ వాచింగ్ విచ్ ఐ మిస్డ్ ఇన్ బిట్వీన్. ఓకే. సో ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన సమస్య నుంచి కూడా అది కూడా సాల్వ్ అయిపోయిందా? సాల్వ్ ఇంకా అది స్టార్ట్ చేస్తున్నాము, కొంచెం టైం పడుతుందేమో. అది కూడా సాల్వ్ అయిపోవాలి as early as possible. మళ్ళీ నేను ఐ వుడ్ లవ్ టు హియర్. చాలా చాలా సంతోషం డాక్టర్ గారు. జనరల్ గా పేరే చెప్పడానికి ఇష్టపడరు కొంతమంది క్లయింట్స్, అటువంటిది మీ ప్రొఫెషన్ చెప్తూ అసలు ఇంత బ్యూటిఫుల్ గా ఎలాబొరేటివ్ గా చెప్పారు. నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏ మతమైనా ఏదైనా కనమ్మా, డెఫినెట్లీ ద గాడ్ విల్ బి దేర్. పైన దేవుడు ఉన్నాడు. He will look into those things. How we pray him, how we take that. Of course. అంటే మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటది. అల్టిమేట్లీ ఇట్ ఇస్ గాడ్ అమ్మా. yes definitely అండి. చాలా చాలా రూపకంగా కూడా మాకు ఇట్లా మళ్ళీ కలిసి మళ్ళీ నా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయడానికి ఇవన్నీ విధాలు ట్రై చేసి మళ్ళీ గోయింగ్ ఆన్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా సంతోషం అండి మీ మాటలు విని. బోల్డ్ అంత సంతోషంగా అనిపించింది. మీలా ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా కూడా వాటి నుంచి బయటపడాలనే ఉద్దేశంతో మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోమన్నాము. మీరు ఓపెన్ గా చెప్పినందుకు చాలా చాలా కృతజ్ఞతలు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం. నమస్తే. ఓకే, నమస్తే. అసలు ఎంత బ్యూటిఫుల్. యాక్చువల్ ఆమె కెరియర్ చెప్తారో లేదని నాకు, ఎందుకంటే కొంతమంది డాక్టర్స్ మాట్లాడరు కదా జ్యోతిష్యం అంటే మన దగ్గర మాట్లాడరు. వాళ్ళు చెప్పారు వాళ్ళ ప్రొఫెషన్ గురించి. ఎందుకంటే ఇప్పుడు ఇంత ముందుగా ఒక డాక్టర్ మాట్లాడారు, 10 to 15 డాక్టర్స్ మాట్లాడారు, కానీ వాళ్ళు ఏం ఫీల్డ్ లో ఉన్నారు చెప్పుకోలేదు ఎవరిని. కానీ ఈమె అంతా ఉన్నట్టుగానే చెప్పారు. ఈమెకి అస్ట్రాలజీ గురించి కొంచెం బాగానే తెలుసు. సో ఆమెకు అందుకే నేను ప్రోగ్రామ్ లైవ్ లో మాట్లాడుతున్నప్పుడు సో ఈమె హారోస్కోప్ చెక్ చేసుకున్నారనమాట. సో ఈమెకున్న ఇష్యూస్ ఒక డాక్టర్ గా ఉండి ఆమెకున్న విషయాలు అప్పుడు ఆ జ్యోతిష పరంగా కనిపెట్టి మనం చెప్తున్నాం ఇందులో, కానీ చాలా నమ్మారు. సో మంచిగా ఫాలో అయినారు. అలా అదే చూడండి వాళ్ళ పాప కన్సీవ్ అయిన విషయం కూడా ఉన్నది. అవును, అమేజింగ్. 3rd వీక్ రిజల్ట్ ఆమెకి అసలు అదే చెప్పారు కదా. అసలు అయితే ఆ 15 days లోపలనే ఆమెకు అసలు వాళ్ళ పాపకు 2 years గా అసలు ట్రై చేస్తున్నారు. కానీ ఏంటంటే ఈమె కూడా చూడండి ఒక ఫేమస్ డాక్టర్. సో పిల్లల గురించి అసలు ఆమెకు తెలియకుండా ఏం లేదు, కానీ సైన్స్ ప్రకారం ట్రీట్మెంట్ కి వెళ్తాం. ఉన్న భగవంతుడు ఒక బ్లెస్సింగ్స్ ఉండాలి. సో ఆ పూజ అయిన తర్వాత వాళ్ళు అందుకే ఎప్పుడు మర్చిపోలేదు. ఆ బాబు చూడండి ఎంత క్యూట్ అంటే అదే చెప్తున్నారు, ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మన పూజలు అయిన తర్వాత పుట్టిన పిల్లలు ఇంతవరకు చాలా బాగున్నారండి. ప్రతి ఒక్కరు అవే చెప్తున్నారు నా దగ్గర చూపించుకున్న వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే 10 years పిల్లలు లేకుండా వాళ్ళు 15 years, బట్ మన రెమెడీ ఇచ్చిన తర్వాత ఆ పిల్లలకి నేమ్ కూడా నేనే పెట్టి
ఇచ్చాను. సో ఎందుకంటే ముందుగానే చెప్పేస్తాను నేను. హా, సో వాళ్ళకి పేరు. నేమ్ కూడా నేను పెడుతున్నాను మ్మ్. అట్లనే. అంత కాన్ఫిడెంట్ నాకు తెలుసు. Yeah, సో ఈ హారోస్కోప్ ప్రకారం వీళ్ళకి కూడా రెమెడీ ఇవ్వడము, వాళ్ళు ఇప్పుడు కూడా నన్ను గుర్తు చేసుకుంటారంట. చూడండి ఎన్ని చాలా, సంవత్సరాల తర్వాతనో. ఇంకా అలాగే ఉంది ఆ ఆ, ఫీలింగ్, ఆ హ్యాపీనెస్ ఉంది. అలాగే ఉంది, ఉంది. ఎప్పటికీ ఉంటుంది, జీవిత అవును. పర్యంతం ఉంటుంది. అవును. అమేజింగ్ మేడం, ఓకే. అమేజింగ్. భగవంతుడు, ఇందాక డాక్టర్ గారితో కూడా అన్నాను, భగవంతుడు ఏదో కిరీటాలు గదలు ఇవి పట్టుకుని రావాల్సిన అవసరం లేదు, మనుష్య రూపంలోనే వస్తాడు. ఇలా ఆ, అద్భుతమైనటువంటి అస్ట్రాలజర్స్ రూపంలో అవును. భగవంతుడు వస్తాడు, డాక్టర్స్ రూపంలో, టీచర్స్ రూపంలో. అవును. భగవంతుడు ఎక్కడ లేడు, అవును. అన్ని చోట్ల ఉన్నాడు, మనం చూడాలంతే. అవును. నిజంగా అద్భుతం. కొన్ని మన డాక్టర్‌నే కూడా దేవుడిగా అనుకుని వెళ్తాం. డెఫినెట్లీ. ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడుతున్నారంటే అసలు దేవుడికి సమానమే వాళ్ళు. రైట్, రైట్. సో అలాంటి డాక్టర్లు వాళ్ళు నేను ఎప్పుడు చెప్పుకుంటా, జ్యోతిష్య పరంగానే ఉంటుంది. కానీ ఎప్పుడైనా సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ డాక్టర్‌నే కన్సల్ట్ అవ్వమంటాను. Right. సో అలానే సాల్వ్ కాకపోతే అప్పుడు భగవంతుడు మన ఈ Hmm. జ్యోతిష్య పరంగా రెమెడీ ఇస్తామని చెప్పేసి అలా అదే ఆమె కూడా అదే చెప్తున్నారు. అమేజింగ్. మరి జటిలమైన సమస్యలు ఉన్నాయి, వాటి నుంచి మేము బయట పడలేకపోతున్నాం అని అనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి తనిష్క మేడం ని. ఆ శ్రీరాముడు అనుగ్రహం మీ పట్ల ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే అమ్మా.